నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లో చూస్తుంటే ఏంటో ఒక అప్పగింతల కార్యక్రమం లాగా అనిపించింది. అంటే ఒక పెళ్లి చేసి లేకపోతే ఒక బిడ్డని అప్పగింతల కార్యక్రమం చేసినప్పుడు లేకపోతే ఎక్కడైనా ఒక చోట ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం నుంచి మనం వెళ్ళిపోతున్నప్పుడు చాలా బరువైన గుండెతో బరువెక్కిన గుండెతో మనము అక్కడి నుంచి అప్పగింతలు చేసుకొని బయటకు వచ్చినట్టు ఇట్లా అనిపించింది. దీంట్లో మీకు ఆ ఓవరాల్ ప్రెస్ మీట్ సారాంశం అంతా చూస్తుంటే కూడా అన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తుండే. ఎందుకంటే ఈయన మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారం ముగిసిన తర్వాత వచ్చి 4 గంటలకు పెట్టిన ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడిన మాటలు చూసినాం. దాంట్లో అంతా కూడా ఓవరాల్ సారాంశం అంతా చూసుకుంటుంటే నేను ఇంత కష్టపడినా, నేను వచ్చిన తర్వాత ఇంత బాగు చేసినా, నేను జీతాలు ఇచ్చినా, నేను అది ఇచ్చినానని చెప్పిండు. కానీ మరి నేను చెప్పిన మేనిఫెస్టోలోని అంశాలు ఏంది, మిగతా ఇయ్యలేకపోయిన అంశాన్ని మాత్రం చెప్పలేదు. దాంట్లో ఏం చెప్పిండు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 78 లక్షల మంది ఉంటే నేను 15 లక్షల మందికి సన్నబియ్యం ఇస్తున్నా అని చెప్పిండు. నాకు ఆ లెక్క అర్థం కాలే, కానీ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 78 లక్షల మందే ఉన్నారా తెలంగాణలో అనేది ఒకటి. అంటే ఆయన లెక్కలు ఏందో డిఫరెంట్గా ఉంటాయి అనుకోండి చెప్తున్నా. దాని తర్వాత ఆయన చెప్పుకునే ప్రతి ఒక్క మాట ఏంటంటే మేము సన్నబియ్యం ఇచ్చినాము, ఫ్రీ బస్ ఇచ్చినాము అన్నారు. బాగుంది, మీరు సన్నబియ్యం ఇచ్చారు, ఆబ్వియస్లీ ఎవరు కాదనలేరు. ఫ్రీ బస్సు కూడా ఇచ్చారు, దీన్ని కూడా ఎవరు కాదనలేరు. దాని తర్వాత మిగతావి మాట్లాడుతున్నారు కదా, అవే చాలా అభ్యంతరకరంగా అనిపించినాయి ప్రజలకు నిన్న కూర్చొని. ఎందుకంటే పోలింగ్ దగ్గరకున్న నేపథ్యంలో మీరు నిజాలు మాట్లాడితే ఏమవుతుందంటే మీకు అవి ఓట్ల రూపంలో రాలే అంశం ఉంటాయి. కానీ మీరు తీరా ప్రెస్ మీట్లో కూడా అబద్ధాలు చెప్తుంటే దీంట్లో ప్రతిపక్షాలకు ఇంకెవరికో పోయేదేముండదు. కానీ ఇక్కడ గమనిస్తున్న ప్రజలు మాత్రము మీకే తిరిగి కర్రుగాల్చి వాత పెడతారన్న విషయం మర్చిపోయారేమనుకుంటున్నా. నిన్న మరి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చిరో ఆయన ఓనుగా మాట్లాడిండో నాకైతే తెలియదు. కానీ నిన్న చెప్తున్న దాంట్లో మీరు గ్యాస్ గురించి మాట్లాడారు. ఈరోజు ఎంతమంది ఫ్రీ అదే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుందన్న విషయం తెలియకుండా ఉన్నారా? ఈరోజు బెనిఫిషియర్స్ ఎంతమందికి ఫ్రీ కరెంట్ వస్తుందో తెలియకుండా ఉన్నారా? ఏంది 2500 గురించి మీరు ముచ్చటే మాట్లాడలేదు నిన్న. తర్వాత పెన్షన్ల గురించి కూడా మీ నోటితో రాలేదు, లీకులు మాత్రమే ఇచ్చిరు. ఏంటి, మేము ఏదో రైతు భరోసా ఇవ్వడానికి 9,000 కోట్లకి మేము ఆర్బీఐకి ఇండెంట్ పెట్టుకున్నామని చెప్పుకున్నారు. కానీ నేను మీ నోటితో మాత్రం చెప్పలేదు, మేము ఇది కాగానే ఇస్తాను, ముందు నేను ఇవ్వలేకపోయినాను, ఇమ్మీడియట్లీ వస్తాయి, లేకపోతే ఇంతవరకు 2 సంవత్సరాల పరిధిలో 4 సార్లు రైతు భరోసా రావాలి, ఎందుకు ఇవ్వలేకపోయినామో చెప్పలేకపోయారు. అలాగే తులం బంగారం గురించి కూడా ఎందుకు ఇవ్వలేకపోయినామో చెప్పలేకపోయారు. పెన్షన్స్ ఎందుకు పెంచలేకపోయినామో చెప్పలేకపోయారు. ఎందుకంటే మీరు పదే రాష్ట్రం అప్పుల్లో ఉందంటే మాత్రం ఎవడు వినే సమస్య లేదు. ఎందుకంటే అన్నీ తెలిసి, ఎందుకంటే నేను నా అంత మేధావి లేడు అని మాట్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో మీరు అధికారంలోకి వచ్చినప్పటికీ తెలియకుండానే మీరు హామీలు ఇచ్చిరా? మేనిఫెస్టోలో ఈ అంశాలు పొందుపరిచినప్పుడు మీకు తెలియలేదా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతున్న నేపథ్యంలో నిన్న మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఎవరు అడ్డొస్తున్నారో, అది ఎంతమంది అడ్డొస్తున్నారో, అత్తని తెచ్చుకుంటారా, అవ్వని తెచ్చుకుంటారా, తాతని తెచ్చుకుంటారు, ఇట్లా మాట్లాడారు. అంత బాగుంది. కానీ అన్నీ మేమే స్వీప్ చేస్తామనే మాటలు కూడా రాలేదు. అంటే ఎక్కడో తేడా కొడుతుంది కదా. మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఎవరి నోట్లో విన్నా, అంటే ఇటు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, ఓకే, లేకపోతే పబ్లిక్ పల్స్ తెలిసిన వాళ్ళు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఎవరు కూడా గ్రౌండ్ మాత్రము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని మాట్లాడుతున్నారు. మీ కాడైతే పక్కా సమాచారం ఉంది, మీ దగ్గర గ్రౌండ్ రియాలిటీ ఎంత వ్యతిరేకంగా ఉందనేది మీకు ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మీకు గ్రౌండ్ రియాలిటీ ఉంది. ఈ నేపథ్యంలో అదే ఒక పాట ఉంటుంది, ఇంతన్నాడే గంగరాజు. ప్రెస్ మీట్లు అంతా చెప్తారు, మళ్ళీ ఆఖరికి వచ్చిన తర్వాత ట్రయాంగిల్ ఫైట్ ఉందంటారు. మీరు చెప్పిన ప్రకారం అయితే మీకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ పోటీలో లేనట్టే వాస్తవానికి. కానీ మీరేం చెప్తున్నారు, త్రిముఖ పోటీ ఉందని చెప్తున్నారు. త్రిముఖ పోటీ ఉందని అంటే నిజంగా బీజేపీకి గ్రౌండ్ ఏం లేదు. ఒక నిజామాబాద్ అండ్ ఒక కరీంనగర్, అది కూడా 5-6 కాంగ్రెస్ పార్టీతో కానీ లేదంటే 5-6 బీఆర్ఎస్ పార్టీతో కానీ అంటే మీన్స్ తర్వాత అనుకొని చేస్తే ఆ కార్పొరేషన్ని ఫామ్ చేయగలుగుతారు. అది ఆ 2 దాంట్లో ఉన్న ఇక ఎంతో కొంత పాజిటివిటీ కనిపిస్తున్నది 1-2 జిల్లాలతో తప్ప కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్లో చాలా వ్యతిరేకత ఉందన్న విషయము నేను చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఇప్పుడు మన గెలిచిన వాళ్ళు సర్పంచులకి, వాళ్ళ మంత్రులకి అందరికీ తెలుసు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా నాదేం లేదు, బొంగులోది పోతే ఓడిపోతే వచ్చే బాధ అంతా మీదే, మీ పదవులకే ముప్పు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రుల మీద అలాగే ఆ జిల్లా మంత్రుల మీద ఈరోజు మొత్తం నెపం నెట్టేసే కార్యక్రమం ఆల్రెడీ మొదలైందంట. నాదేం లేదు,
నేనైతే నేను కాలుకి బలపాలు కట్టుకొని అయితే నేను బహిరంగ సభలు పెట్టినా, నేను తిట్టాల్సిన దానికంటే ఎక్కువనే కేసీఆర్ని తిట్టినా, నా స్థాయి మర్చిపోయి. ఎందుకంటే ఆ స్థాయి గురించి కూడా ఆయనే మాట్లాడుకున్నాడు మళ్ళా. ఏది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్లా మాట్లాడతారా, వీళ్ళకు టెస్టులు చేయించాలి, డ్రగ్ టెస్టులు చేయించాలి, స్థాయిని మర్చి మాట్లాడారంటే నిజంగా మీ తప్పుని మీరు ఒప్పుకోవడం వల్ల మీకు సాటి ఎవరు రారనిపిస్తుంది. మీ మాటలు ఒక్కసారి వినిపిస్తుంటా, పాయింట్కి మీద ఉంటే కనుక నేను మాట్లాడిన ప్రతి పాటకి మీద ఉంటే జనాలకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అంటే మీరు తిడితే తప్పు లేదు, మీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అవతలి వ్యక్తి ఈ గత 5 ఏళ్ల కాలంలో కావచ్చు, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్కసారన్నా కూడా వాళ్ళ నోట్లో నుంచి మీ పేరు తీయని సందర్భం. అలాంటిది మీరు ప్రెస్ మీట్ అయినా అదే నామస్మరణం, బహిరంగ సభలైనా అదే నామస్మరణ, చిన్న సమావేశమైన పెద్ద సమావేశమైన కూసుంటే లేస్తే పొద్దున్న లేస్తే కేసీఆర్ 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 లేనిది అసలు మీకు పూటే గడవదన్నట్టుగా డైలీ నామస్మరణ చేస్తున్నది సరిపోతుంది. ఇప్పుడు మీరు మాత్రము స్థాయిని మర్చిపోయి ఎదుటి వ్యక్తి స్థాయి ఏంది, మీ స్థాయి ఏంది, వయస్సు కనీసం మనము దేనికి ఇచ్చినా లేకపోయినా కూడా కనీసం ఆ ఎదుటి వ్యక్తి వయసుకైనా గౌరవం ఇచ్చి మాట్లాడతాం. మరి మీరు ఇవ్వనప్పుడు, మీరు విచక్షణ నియంత్రణ కోల్పోయి మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు మాత్రం ఎవరు గౌరవం ఇస్తారు? అప్పుడు ఎదుటి వాళ్ళు సైలెంట్గా ఉంటే ఏమవుతుందంటే, ఇదిగో చేత కాలేదు కాబట్టి దానికి సమాధానం ఇవ్వలేదని మాట్లాడతారు. మీ కథ ఏందో, మీరు చేసిన మంచేందో, మీరు ఉద్యోగాల గురించి మాట్లాడగా నిన్న కూడా నేను ఎన్ని కట్టలైనా తెచ్చి జిరాక్స్లు ఇస్తా అని చెప్పారు కదా, ఒక్కసారిగా చిక్కడపల్లి లైబ్రరీ కోండి జర్ర, ఒక్కసారి లేదు. ఆ లైబ్రరీల ముందల మీ రాహుల్ గాంధీ వచ్చి ఛాయ్ దాగి మాట ముచ్చడి చేసింది కదా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడింది కదా ప్రియాంకమ్మ, ఒక్కసారి గాడ పోయినా ఆ మాట ముచ్చటగా ఎడబెట్టిండో గాండే పోయి ఛాయ్ తాగుతూ మాట్లాడరు చెప్తారు. మీరు నిజంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఏమిచ్చిర్రు చెప్పనా? నియామక పత్రాలు ఇచ్చిర్రు, నేను కూడా ఒప్పుకుంటా. మరి నోటిఫికేషన్ ఇచ్చిరా? మీరు 70,000 ఉద్యోగాలలో ఎన్నిటికీ మీరు అన్నారు కదా, అసెంబ్లీలో చెప్పమంటే చెప్తా, బయట చెప్పమని చెప్తా, ఇంట యాడైనా చెప్తా అన్నట్టుగా సినిమాలు ఉంటా చూసిన, నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టుగా నేను ఆడైనా చెప్తా ఈడైనా చెప్తా. చెప్పుర్రి, ఏం చెప్పాలి? మీరు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా? ఆల్మోస్ట్ అందులో 60,000 ఉద్యోగాలకి మీరు నోటిఫికేషన్స్ ఇచ్చిరా? ఫస్ట్ పాయింట్, దాని మీద క్లారిటీ ఇవ్వండి. మీరు పరీక్షలు పెట్టిండ్రా? మీరు పరీక్షలు దిద్దిండ్రా? ఇచ్చిందేంటి? నియామక పత్రాలు ఇచ్చిన, అది చెప్పరు. ఓకే, నియామక పత్రాలు ఇవ్వలేదని చెప్తాను, కానీ మీరేం చెప్పారు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు కదా, దాని గురించి మాట్లాడకుండా సొల్లు సచ్చు సావు కబుర్లు చెప్తారు అనేసి ఇవాళ దుమ్ముగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవాళ నిరుద్యోగులు. నిన్ననే పెట్టిన చిక్కడపల్లి లైబ్రరీలో వాళ్ళతో ఓపెన్ డిబేట్ పెడితే ఇక వాళ్ళు మీరు తలకాయ కోసుకుంటా నరుక్కుంటారు కదా, వాళ్ళు ఏ కత్తి కావాలి, ఏ కత్తి తేవాలని అడుగుతున్నారు. నిజాం కత్తి కావాలా, శివాజీ కత్తి కావాలా, లేకపోతే మీకు ఏ కత్తి కావాలో చెప్పండి వాళ్ళు అడుగుతున్నారు. ఆ కత్తి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మాట్లాడినప్పుడు ఆ మాటకి సమాధానం ఇచ్చినప్పుడు ఆ సమాధానం స్వీకరించాల్సిన ధైర్యం కూడా ఉండాలంటున్నారు. ఇవి మనం ప్రశ్నించినందుకు కేసులు పెట్టకూడదు కదా, మనకు అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేస్తామంటే చేసేది ఏం లేదు. సో ఓవరాల్గా ఏంటంటే గ్రౌండ్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలుసు. ఎందుకంటే నిజంగా ప్రజలంతా తెలివిమంతులు నేనైతే ఎవ్వరూ ఉండరు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళకే తెలుసు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం జరిగిందన్న విషయం వాళ్ళకి తెలియకుండా పోయిందా? అంటే ఇక సన్నబియ్యం ఒకటి ఇచ్చి మహిళలకు ఆర్టీసీ బస్సు ఒకటి ఇచ్చి ఇక సరిపోయింది, ఇంకేమొద్దా? ఇంతకంటే గొప్ప పరిపాలన, ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం ఇంకేమీ ఉండదా? యూరియా కష్టాలు మర్చిపోయి రావాలి, రాత్రింబావులు అనుకుంటూ యూరియా కష్టాలను మర్చిపోయి రావాలి. కరెంటు కష్టాలను మర్చిపోతున్నారా? రాష్ట్రంలో కొన్ని చోట్ల నీళ్ళ కష్టాలను మర్చిపోతున్నారా? గిట్టుబాటు ధర లేక కల్లాలల్లో ఒడ్లుండి వానలు పడి ఆగమైన విషయాన్ని మర్చిపోయిరా? మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళకు గుర్తులేదా? కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వాళ్ళకు గుర్తులేదా? ఏమి మర్చిపోయారు ఇందులో? ఏ విషయంలో మీకు వచ్చి మేము అద్భుతంగా మాకు వస్తాయి అని చెప్పడానికి అసలు ఒక్కటి చెప్పండి రీజన్. ఈ 2 మినహాయిస్తే మీ దగ్గర ఉన్న అస్త్రాలు ఏమున్నాయి అద్భుతంగా గెలుస్తామని? సో ఇప్పుడు సర్వే రిపోర్ట్స్ కూడా ఏం చెప్తున్నాయి? మొత్తం టఫ్ ఫైట్ ఎవరికి చెప్తుంది? ఇందులో బీజేపీ ఏం లేదు.
కొన్ని సర్వే రిపోర్ట్స్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి 50% వస్తే, బీఆర్ఎస్ పార్టీకి 45% వస్తే 5% ఇతరులకు వస్తాయని ఉంది. ఇక కొన్ని సర్వే సంస్థలకు సంబంధించి వస్తే 50% బీఆర్ఎస్కి వచ్చి 45% కాంగ్రెస్కి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రౌండ్ అంతా కూడా తలకిందలుగా ఉందనేసి. ఇందులో నేను ఏదో హైప్ చేసి చెప్పడం వల్ల ఇప్పుడు నాకు వచ్చే ఉపయోగం లేదు. ఎందుకంటే 13వ తేదీ ఎట్లాగూ రిజల్ట్ వస్తుంది కాబట్టి. అందుకే నేను నాకు క్లారిటీస్ చెప్తున్నాను. ఎంత తెలివిగా మీరు గాలం వేద్దామని చూసినా ఇది సింబల్ మీద ఉండేది కాబట్టి మ్యాక్సిమం గ్రౌండ్ రియాలిటీ ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఆల్రెడీ ముందుగానే ఏం చెప్తున్నారంటే నాకేం సంబంధం లేదు ఓడిపోతే, అది మీకే రేపు ఇబ్బంది అని చెప్పేసి ఈరోజు మంత్రుల మీద నెట్టేసిన పరిస్థితి కనబడుతుంది.